You can argue on your platform, I can argue on my platform. But the purpose is something different from politics. ఇది రాజకీయాల కంటే అతీతమైన ఒక మంచి ఉద్దేశంతోనే ప్రభుత్వం చేపట్టింది. దయచేసి నేను నచ్చలేదనో లేకపోతే అడిగిన వివరాలు ఇస్తే మీకేమన్నా వ్యక్తిగతంగా ఇబ్బంది వస్తుంది అనుకుంటే రేపు ప్రజలకు జవాబు చెప్పాల్సి వస్తుంది, నాకు కాదు. ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్న 56% బలహీన వర్గాలకు ఈ సమాచారాన్ని ఇవ్వని ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి. వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకు ఆ బలహీన వర్గాలు ఓట్లు లేకుండా మేము ఎమ్మెల్యేలు అయినామని చెప్పగలరా అధ్యక్ష? ఆ ధైర్యం ఉందా? ఇవాళ బలహీన వర్గాలు దళితులు నాకు ఓటేస్తే నేను ఎమ్మెల్యే ఇక్కడ కూర్చున్నా అధ్యక్ష. ఇవాళ ఈ ముఖ్యమంత్రి అయినా అంటే ఆ బలహీన వర్గాల ఆ దళిత గిరిజన వర్గాలు మనల్ని గెలిపిస్తూ వచ్చినాం. మీరు ఎమ్మెల్యేలు అయిందా? ఆ బీసీల ఓట్లు లేకుండా ఎమ్మెల్యేలు అయిందా? ఇలా బీసీల లెక్కలేసినప్పుడు మేము సర్వేలో పాల్గొనము. మాకు రేవంత్ రెడ్డి జుట్టు నచ్చలేదు, లేకపోతే రేవంత్ రెడ్డి ముక్కు నచ్చలేదు. రేవంత్ రెడ్డి కోసమా ఇది? రేవంత్ రెడ్డి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఇది బలహీన వర్గాల కోసము పనిచేస్తున్న విధానము. ఇది ప్రభుత్వము. ఈ ప్రభుత్వ విధానంలో బలహీన వర్గాలకు మేలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి చిన్న చిన్న కారణాల చేత ఇంత పెద్ద లక్ష్యాన్ని బలహీనపరచకండి అని చెప్పి నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి వాళ్ళ ఎమ్మెల్యేలకు నేను కోరుకుంటున్నా అధ్యక్ష.